కేటాయింపులు జరిగేటట్టుగా మీరు బలమైనటువంటి వాదనలు వినిపిస్తే మనకు కృష్ణాలో బ్రహ్మాండమైనటువంటి వాటా వచ్చే అవకాశం ఉంటుంది. దాని మీద ఎందుకంటే సెక్షన్ 3 రావడానికి మనం కేంద్ర ప్రభుత్వానికి, సుప్రీంకోర్టుకు, కేంద్ర ప్రభుత్వానికి తిరిగి ఫైనల్ గా దాన్ని మనం సాధించినాం. అందువల్ల దాంట్లో మీరు బలమైన వాదనలు వినిపిస్తే మనము ఈ 299 కాదు దాదాపు 600 టీఎంసీలకు పైగా తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. కనుక దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి మీ ద్వారా వారిని కోరుతా ఉన్నా. మేడిగడ్డ విషయంలో కూడా నేనేమంటున్నా అంటే దయచేసి వర్షాకాలం వస్తుంది, వర్షాలు వచ్చే లోపు దాన్ని సేఫ్ జోన్ కు తీసుకుపోతే మొత్తం బ్యారేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. కనుక దాని మీద యుద్ధ ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగాలని చెప్పి కూడా వారిని మీ ద్వారా కోరుతున్న అధ్యక్ష. మిగతా విషయాలు నాకు ఇచ్చిన నివేదికల మీద కానీ ఇతర రాజ్యాంగబద్ధ సంస్థలు ఇచ్చిన నివేదికల మీద గతంలో వివిధ నాయకులు మాట్లాడినా లేకపోతే ఆనాటి మంత్రులు, ముఖ్యమంత్రులు